నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారని చెప్పేసి ఎన్నో రోజులుగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాకు సొంతింటి కల నిజమవుతుందా కాదా మరి అని ఎదురు చూస్తున్నారు. ఇలా ప్రభుత్వం ఇన్ని రోజులు ఆలస్యం చేయడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పేసి కోరుకుందాం. ఇక్కడ చూస్తే న్యూస్ కూడా వచ్చింది. వేగంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం, యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేస్తాం, కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వివరించాలంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇక పేదల గుర్తింపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వివరాలు మండల పరిధిలో ఎండీఓ, పురపాలక పరిధిలో కమిషనర్లకు అయితే చేరాయి. ప్రస్తుతం తొలి విడతలో పరిశీలన పూర్తవగా లిస్టు 1 జాబితాను అధికారులు అయితే మళ్ళీ రివెరిఫికేషన్ చేస్తున్నారు. లిస్టు 1 జాబితాలో 22 లక్షల మంది దాకా అప్లై చేసుకున్నారు. మరి ప్రస్తుతం అయితే దాదాపు 4 లక్షల ఇండ్లే ఇవ్వబోతున్నారు కాబట్టి మరి 22 లక్షల మంది నుంచి కనీసం 4 లక్షల మందిని వడపోసి 4 లక్షల మందికే ఇండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72,000 మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇళ్లకు వెళ్లి రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్లో పేదల్లో అతిపేదలను గుర్తిస్తారు. ఈ రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి 4-5 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. లిస్టు 1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను లిస్టు 2లో, లిస్టు 3లో వస్తున్నాయని, లిస్టు 3లో ఉండాల్సిన లిస్టు 1లో, లిస్టు 2లో ఉండాల్సిన లిస్టు 1లో ఈ విధంగా తారుమారుగా తప్పులుగా పడ్డాయని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులను కూడా మండలాల వారీగా ఏర్పాటు చేసిన బృందాలు ఇలాంటి ఫిర్యాదులపై కూడా రీవెరిఫికేషన్ చేసి ఎవరైతే ఏ లిస్టులో ఉండాలో ఆ లిస్టులోనే ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మొదటి విడతలో అయితే లిస్టు 1 జాబితాలో ఉన్న 21.93 లక్షల మంది దరఖాస్తుదారులన్నింటిలో పరిశీలించి ఇక ఇప్పుడు ఈ వారం లోపల 3,80,000 మందికి మరి ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. అంటే చాలా కష్టం. ఇంతమందిని ఓడిపోయాలంటే 22 లక్షల దరఖాస్తుల నుంచి 3,80,000 మందిని ఇందిరమ్మ ఇళ్ల కోసం సెలెక్ట్ చేయాలంటే చాలా అధికారుల కష్టమైన పని. మరి ఈ లిస్టు 1 జాబితాని ప్రస్తుతం అయితే రీవెరిఫికేషన్ చేస్తున్నారు. మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరింత వేగం పెంచాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను అందరినీ కూడా ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. 2-3 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం రాత్రి తన నివాసంలో కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం కలెక్టర్లు పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కలెక్టర్లు మరింత యాక్టివ్గా ఉండాలని, ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కలెక్టర్లకు ఏమైనా సందేహాలుంటే డైరెక్ట్గా నన్నే అడగొచ్చని, టైం వేస్ట్ చేయకూడదని హితవు పలికారు. లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని కలెక్టర్లే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సైతం లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని సాగునీరు, త్రాగునీరు ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. ఇక గ్రామాల్లో రీవెరిఫికేషన్ ప్రక్రియ కోసం అధికారులు అయితే ప్రారంభించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 26న 72,000 మందికి ఇచ్చారు. ఇంకా 3,80,000 మందికి ఇప్పుడు ఈ వారంలో లిస్టు 1 జాబితాలో ఉన్న 22 లక్షల అప్లికేషన్లు పరిశీలించి 3,80,000 మందికి ఫైనల్ లిస్ట్ పెట్టాల్సి ఉంది అన్ని గ్రామాల వారీగా. మరి ఇప్పుడు గతంలో ప్రకటించిన జాబితాలు మినహాయించి మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లో, పల్లెల్లో సైతం అర్హుల ఎంపికపై దృష్టి అయితే పెట్టింది ప్రభుత్వం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అందిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేశారు. అప్పుడు దరఖాస్తుదారులను 3 జాబితాలుగా లిస్టు 1 సొంత స్థలాలు ఉన్నవారు, లిస్టు 2 సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేనివారు, లిస్టు 3 ఇతరులు ఈ విధంగా చేశారు. మరి వీటన్నిటి కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కూడా మరి వార్డు సభలు కూడా వచ్చే వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక ఇందిరమ్మ ప్రజాపాలనలో ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాలను ఎంపిక చేయాలి. కలెక్టర్లకు అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. విష్ ఆల్ ద బెస్ట్. త్వరగా మీ అందరికీ కూడా 2-3 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అయితే సూచిస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ఆశాభావాలకు ఈ ప్రకటన ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈసారైనా మరి చెప్పిన టైంకి చెప్పిన ప్రకారం ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టు పెడతారని చెప్పి ఆశిద్దాం. మరి ఈ లిస్టు 1లో ఉన్న 22 లక్షల దరఖాస్తులను స్పీడ్గా రీవెరిఫికేషన్ చేసి 3,80,000 మందికి సంబంధించి అన్ని గ్రామాల వారీగా ఫైనల్ లిస్టు పెట్టాలని, ఉగాది వరకు ముగ్గు పోసి బేస్మెంట్ నిర్మించుకునేలా అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.